ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటం జరిగింది. మరి దాని ద్వారా ఏర్పడే 993 పోస్టులను సృష్టించడం, అదేవిధంగా 2778 పోస్టులని డిప్యూటేషన్ మీద కానీ అవుట్సోర్సింగ్ మీద కానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ఐఎంఎఫ్ఎల్ బీర్, వైన్ అండ్ ఆర్టీడీ మరియు విదేశీ మద్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధర నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి ఇంతకుముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెండర్ని పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గతంలో అత్యధిక ధరల్ని నిర్ణయించి ప్రజల్లో ఆర్థికంగా నష్టం చేస్తమే కాకుండా క్వాలిటీ లేని ఈ లిక్కర్ని సరఫరా చేయడం ద్వారా మరి చాలామంది వేలాది మంది అనారోగ్యం పాలైన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఈరోజు సేకరించడానికి మళ్ళీ కొత్త టెండర్ని మరి ఆహ్వానించడం జరిగింది. ఈ టెండర్ని ఫైనలైజ్ చేయడానికి ఒక రిటైర్డ్ జడ్జి అదేవిధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాల్ని ఆమోదించడం జరిగింది. ఈ ధరలో ఏంటంటే దాదాపు 1375 బ్రాండ్లు, 145 మంది మ్యానుఫ్యాక్చర్స్ ఈసారి టెండర్లో పాల్గొన్నారు. 1375 బ్రాండ్స్, 145 మంది తయారీదారులు. సో దీని మీద చాలా జాగ్రత్తగా ప్రజలకి నష్టం జరగకోకుండా నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. జాగ్రత్తగా అంటే ఎవరికి ఇప్పుడు దాకా ఎక్కడ వినియోగంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి రాష్ట్రంలో దాని గురించి ఎక్కడ కూడా వాడుకోకుండా, దాని క్వాలిటీ ఏంటి లేకపోతే దాని పరిస్థితి ఏంటి తెలియకోకుండా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు. ఎక్కడైతే పక్క రాష్ట్రాలైనా సరే కనీసం ఆ బ్రాండ్స్ వినియోగంలో ఉంటే అటువంటి బ్రాండ్స్ని ఆమోదించమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో కూడా ఏంటంటే అత్యంత తక్కువ ధర, ఒకవేళ ఆ బ్రాండ్స్కి మన రాష్ట్రంలో లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ధరలకు 4 రాష్ట్రాలు పరిశీలించి 4 రాష్ట్రాల్లో ఏ విధంగా అమ్ముతున్నారు, ఏ ధరకు అమ్ముతున్నారు దాని యావరేజ్ తీసుకుని అది కానివ్వండి, లేకపోతే వాళ్ళు కోట్ చేసిన రేట్ బేసిక్ ధర కానివ్వండి, వీటన్నిటిని పరిశీలించి ఏది తక్కువ అయితే అది బీర్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఆ విధమైన రికమెండేషన్స్ చేసిందని చెప్పేసి కమిటీ చేసిందని చెప్పి మనం చేస్తున్నాం. సో ఆ రికమెండేషన్స్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 250లోని క్లాస్ 2 కింద నిర్దేశించబడిన మాన్యువల్ స్కావెంజర్స్ మరియు డ్రై లెట్రిన్లను శుభ్రం చేసే వారి ఉపాధి మరియు నిర్మాణం నిషేధం చట్టం 1993 రద్దు చేసి తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ముందు ఉంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ చట్టం వల్ల మాన్యువల్ స్కావెంజర్స్ నియామకాన్ని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం 2013 మన శుభ్రీకరణ పూర్తిగా నిర్మించబడుతుంది. ఇంతకుముందు మనం ఇటీవల కాలం లేదు కానీ ఒకప్పుడు 4 గోడలు పెట్టేసి లోపల డ్రై లైట్రిన్స్ ఉండేవి. సో దాన్ని అంతా కూడా ఏంటంటే గ్రామాల్లో కొంతమంది స్కావెంజర్స్ అట్టడుగు స్థాయి వర్గాలు ఆ క్లీనింగ్ చేస్తూ ఉండేవి. సో దాన్ని నిషేధించి వారికి పునరావాసం చేసే కార్యక్రమాన్ని ఈ ద్వారా చేసిన ఇటువంటి పద్ధతుల్లో నిమగ్నమైన వ్యక్తులను విముక్తి చేయటానికి పునరావాస చర్యలను అందిస్తుంది. అపరిశుభ్రమైన శౌచాలయాలను పరిశుభ్రమైన శౌచాలయాలుగా మార్చడం ఈ ప్రతిపాదన యొక్క లక్ష్యం.
ఎస్ ఎస్ దానికి అనుగుణంగానే రేపు ఇక్కడ కూడా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బెగ్గింగ్ నిషిద్ధ చట్టం 1977లోని సెక్షన్లు 6 మరియు 9 సవరించేందుకు వికలాంగులు మరియు కుష్టు వ్యాధి బాధితులతో సహా వైకల్యం కలిగిన వ్యక్తుల పట్ల వివక్షాపూరిత పదాలు వాక్యాలను తొలగించేందుకు డ్రాఫ్ట్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి బాధితులతో సహా వైకల్యాలున్న వ్యక్తుల పట్ల వివక్షను కలిగి ఉండే